హాయ్ అండి. ఈరోజు వీడియోలో బెల్లం తాలికలు ఎలా చేయాలో చూద్దాం. ఇది ట్రెడిషనల్ రెసిపీ. వినాయక చవితి కార్తీక మాసంలో దేవుడికి ప్రసాదంగా కూడా పెడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం బియ్యం పిండి రెడీ చేసుకోవాలి. రేషన్ బియ్యాన్ని తీసుకుని బాగా కడుక్కున్నాక వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టినాక బాగా ఆరినాక మిల్లుకి ఇస్తే ఇలా బియ్యం పిండి రెడీ అవుతుంది. ఒక కొబ్బరి చెక్క తీసుకుని తురుముకుని పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తురిమే తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని సిమ్లో పెట్టండి. వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసి ఒక పించు సాల్ట్ వేసుకోండి. ఈ వాటర్ మరిగినాక బియ్య పిండిని ఇందులో వేసి బాగా కలపాలి. వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల పిండి వరకు పడుతుంది. ఇందులో వేసి బాగా కలిపినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసినాక కూడా బాగా కలుపుకోండి. చపాతీ పిండిలాగా ఫామ్ అవుతుంది. కొంచెం ఫ్రెష్ చేస్తా కలిపితే కొంచెం స్మూత్గా అవుతుంది. కొంచెం చల్లారినాక చేతితో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక పొడి బియ్య పిండి తీసుకోండి ఒక గిన్నెలోకి. చేతిలో పొడి బియ్య పిండి వేసుకుని దీన్ని చిన్న బౌల్ వేసుకుని వీడియోలో చూపించినగా ఇలా తాలికల కింద చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా చేసుకోండి. లేకపోతే చపాతీ పీట తీసుకుని దాని మీద పొడిపిండి వేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. లేకపోతే జంతికలది ఉంటుంది కదా, దాంట్లో వేసి కూడా ఫ్రెష్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని మీడియం మంట పెట్టుకుని మందపాటి గిన్నె పెట్టుకోండి. కొంచెం వెడల్పాటి గిన్నె అయితే బాగుంటుంది. ఇందులో 5 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది. వేసుకున్నాక బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ గ్లాస్తో గ్లాసున్నర వరకు బెల్లం వేసుకోండి. స్వీట్ సరిపోతుంది. మీ తినే తీపిని బట్టి కూడా వేసుకోవచ్చు. వీటిని మరగనివ్వండి. మరిగినాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వడగట్టుకోండి. చెత్త ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మీడియం మంట పెట్టుకోండి. ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి తురుముని ఇందులో వేసుకోండి. వేసుకున్నాక బాగా మరగనివ్వండి. ఇలా బాయిల్ అయినాక ముందుగా రెడీ చేసుకున్న తాలికలను ఇందులో వేసుకోండి. వేసుకున్నాక కొంచెం మంట తగ్గించుకోండి. తొందరగానే చిక్కబడిపోతుంది కాబట్టి. ఇలా కొంచెం ఉడికినాక మాత్రమే ఒకసారి తిప్పండి. ముందే తిప్పితే ఇరిగిపోతాయి. కొంచెం గట్టిపడినాక తిప్పండి. ఒక 10 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది. తొందరగానే చిక్కగా అయిపోతుంది. మరీ చిక్కగా ఉండేంత వరకు పొయ్యి మీద ఉంచొద్దు. చల్లన్నాక కూడా బాగా గట్టిగా అయిపోతుంది. కొంచెం జ్యూసీగానే ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, బెల్లం తాలికలు రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.